దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరొక పర్యాయము దేవుని యొక్క లేఖనాలలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, తలలు వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక పర్యాయము నాయనా, అయా నీ సన్నిధిలో నీ లేఖనాలను మేము చదువుకోవటానికి నాయనా, నేర్చుకోవటానికి ప్రభా మీరు అవకాశం ఇచ్చినారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, నన్ను మీ సిలువ చెట్టును మరుగుపరుచుకొని మీరే కొద్ది మాటలు దయచేయమని, అనేకులను ఆశీర్వదించమని, ఈ ఎలోహిం టీవీ పరిచర్యను ప్రత్యేకంగా దీవించి సహవాసాన్ని ఆశీర్వదించి లేవనెత్తమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుని యొక్క లేఖనాల నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా మరి రక్తమాంసములు ధరించి భూలోకంలో 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించినారు. చివరి 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య చేశారు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ప్రియులారా ఎంతో గొప్ప సేవ చేసినారు. ప్రేమ సువార్త ప్రియులారా అనేక మంది శిష్యులను తయారు చేసినారు. అనేక మంది శిష్యులను, ఆ శిష్యులే 12 మంది అపోస్తులే భూలోకమును తల్లక్రిందులు చేసేవారుగా మారిపోయినారు. ప్రియులారా, వారి నోటుకుండి వచ్చినటువంటి ఆ గొప్ప మాట, యేసుక్రీస్తు ప్రభు అంతరంగంలో నుండి వచ్చిన మాట, వారి మనసులో నుండి వచ్చిన మాట, వారి హృదయంలో నుండి వచ్చిన మాట. ఏంటి ఆ మాట? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసారా, 10, 11, 12 వచనాలు, 13 వచనాలు, ఇవన్నీ కూడా మరి నీతి కొరకు బ్రతికే వారికి కొన్ని హింసలు వస్తాయి. సాతానుడు వారిని ఇబ్బందులు పాలు చేస్తాడు, చంపేస్తాడు, హింసిస్తాడు. సువార్త అంటే వాడికి ఇష్టం ఉండదు. డబ్బుల దగ్గర మరి ఆస్తుల దగ్గర కూడా ప్రియులరా ఆడు కాంప్రమైజ్ అయ్యి ఏమండవు. కానీ సువార్తం ప్రకటించే వారి మీద చాలా వాడు బహురౌద్రుడై ఎవరిని మిగులుందునా అని గర్జించే సింహాలు వెదుగుచూ తిరుగులాడుచూ ఉంటాడు. నీతిమంతుడైన యేసు ప్రభువారు పుట్టినప్పుడు యేసు ప్రభువుని చిన్న వయసులోనే చంపాలని హేరోదు రాజు ఏం చేసినాడంటే ఎంతో భయంకరంగా ఆలోచన చేశాడు. హేరోదు రాజు ఏం చేశాడు? భయంకరంగా ఆలోచన చేశాడు. 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపేయాలని. కారణం ఏంటి? దేవుడు పుట్టడం వారికి ఇష్టం లేదు. యేసు ప్రభు పుట్టి అనేకులు రక్షిస్తాడు, ఇంకా ఆయన రాజ్యం విస్తరించుద్ది, నా రాజ్యం పడిపోద్ది, యేసయ్య రాజ్యం పెరుగుద్ది అని అసూయతో హేరోదు రాజు ఏం చేశాడు? చంపేసేయాలి. నీతి అంటే యేసు ప్రభువారు, న్యాయం అంటే యేసు ప్రభువారు, ధర్మం అంటే యేసు ప్రభువారు. నీతిని స్థాపించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలో కన్య మరియ గర్భమందు శరీర రీతిగా రక్త మాంసాలు ధరించిన వాడై ఆయన పుట్టినప్పుడు అపవాదికి ఇష్టం లేదు. అపవాదికి ఇష్టం లేదు. అలాగే ఈ రోజుల్లో సేవకులు సువార్త
ప్రకటిస్తూ ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, బోధ చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాలు చెప్పుతూ ఉన్నప్పుడు, సభలు పెట్టుతూ ఉన్నప్పుడు చాలామందికి ఇష్టం ఉండడం లేదు, అణిచివేయాలని చూస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఏమని చెప్పినారు? నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. ప్రియులారా, నీతి అంటే యేసుక్రీస్తు ప్రభువారు, నీతి అంటే దేవుని యొక్క వాక్యము, నీతి అంటే ప్రార్థన, నీతి అంటే ఏమండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. నీతి నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము, దేవుని నిమిత్తము హింసించబడువారు. నీతిగా బ్రతికే వాళ్ళని ఈ లోకం హింసిస్తుంది. చూడండి, ఒరిస్సా రాష్ట్రంలో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి గ్రహం స్టెయిన్ గారిని విషయంలో ఆ 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు సేవ చేయటానికి. ఏమండి? విశ్రాంతి తీసుకొని ఉండగా కారులో వారు, ప్రియులారా, భయంకరముగా పెట్రోల్ పోసి ఒరిస్సా ప్రజలు ఏం చేశారు? తగలబెట్టేసేసారు. కారులో తండ్రిని, 2 కుమారులను, పసి పిల్లలను చూసారా? వాళ్ళు కుష్ఠరోగుల మధ్య సువార్త సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఒరిస్సా ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఏమండి? అనాథులకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఏమండి? దిక్కులేని బిడ్డలకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా రకరకాలుగా పరిచర్యలు, రకరకాలుగా సేవా కార్యక్రమాలు జరిగిస్తూ ఉండగా ఆ ప్రజలు ఏం చేశారు? కోపముతో, ఆయన ఏమైనా అన్యాయం చేశాడా? ఎవరన్నా ఒక మాట అన్నాడా? ఎవరి సొమ్మన తీసుకున్నాడా? ఎవరి సొమ్మన ఎగ్గొట్టాడా? లేదు లేదు ప్రియులారా, అపవాది యొక్క తంత్రము. నీతిగా బ్రతికే వారిని సాతానుడు ఏం చేస్తాడు? శరీరాన్ని చంపవచ్చు, కానీ దేవుడిచ్చిన ఆత్మను చంపలేరు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేవుని ఆత్మ మన్ను అనేది మునిపడు మన్నైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరద్దని వాక్యంలో ఉంది. గ్రహం స్టెయిన్ గారు ఏం చేశాడు? అలాగే 2 బిడ్డలను కారులో, చిన్న పిల్లలో కౌగిలించుకొని డాడీ 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 డాడీ. ఎలాంటి బాధ, ఎలాంటి ఇబ్బంది, కాలిపోయి బూడిదైపోయి మసి అయిపోయినారే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు కూడా నీ కొరకు సిలువలో శ్రమ పడినాడే. నీ ఆత్మ నశించిపోకూడదని, నువ్వు నశించిపోకూడదని, నీవు మేలు పొందుకోవాలని. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, గమనించండి. సహోదరుడా, సహోదరి, దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏమండి? నిన్ను ప్రేమించాడు. నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు, దేవుని బిడ్డలకి ఇష్టం లేదు. నువ్వు ఆశీర్వదించబడాలని. కనుక ఇప్పుడు వార్తల్లో మరి చదువుతున్నాము, ఎవరైతే పెట్రోల్ పోసి మరి ఇబ్బందులు పాలు చేసి చంపేశాడో ఆ వ్యక్తి మారి సువార్త ప్రకటిస్తున్నాడని వింటున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు, దేవుని ఆత్మ పట్టుకుంది.
అతడు జైలు నుంచి విడిపించబడి వాళ్ళ భార్య గారు కూడా క్షమించారు. నా భర్తని చంపిన వారిని నేనే మాత్రము మరి కోపం పెట్టుకోను, క్షమిస్తున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చింది. చూసారా ప్రియులరా, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసారా, అలాగనే స్టెఫను కూడా హింసించబడ్డాడు, రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఆ సమయంలో స్టెఫన్ ఎలా ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, ప్రభువా, వీరి మీద ఏ నేరము మోపవద్దు, ఏ దోషము మోపవద్దు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరుగను కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేసినాడు. క్రైస్తవులంటే ఏమండి, ఇతరుల కొరకు ప్రార్థించేవారు. క్రైస్తవులంటే ఇతరుల క్షేమం చూసేవారు. క్రైస్తవులంటే ఇతరులకు మేలు చేసేవారు. క్రైస్తవులంటే ఇతరులకు సహాయం చేసేవారు. క్రైస్తవులంటే ఏమండి, ప్రజలను పరలోక రాజ్యానికి చేర్చేవారు. ఏమనుకున్నావు క్రైస్తవం అంటే? సహోదరుడా, సహోదరి, మానవులమైనటువంటి మన జీవితాలలో నీతి నిమిత్తము హింసించబడుచున్నావా, లేదా వేరే దాని విషయమై హింసించబడుచు ఉన్నావా? లోకం నిమిత్తము, లేకపోతే మనుషుల నిమిత్తము, లేకపోతే ఆస్తుల నిమిత్తము, లేకపోతే పొలాల నిమిత్తము హింసించబడటం వాళ్ళు ధన్యులు ఎవరు? వాళ్ళు పరలోక రాజ్యానికి చేరరు. వాళ్ళు ఏమాత్రం కూడా మేలు పొందుకోరు. వస్త్రాల కొరకు, ధనం కొరకు, ఇహలోక సంపాదన కొరకు ఏమండి, వాళ్ళు ఒక మాట అన్నారని నువ్వు తగాదా వేసుకొని, నువ్వు కొట్లాడుకొని అట్లాగే హింసలు పొందితే వాళ్ళు ధన్యులు కాదు. వాళ్ళు ధన్యులు కాదు. ఆ హింస వేరు, క్రీస్తు నిమిత్తముతో కూడిన హింస వేరు. సేవ నిమిత్తముతో కూడిన విధానం వేరు. ఈ స్వార్థంతో, మనుషుల యొక్క స్వార్థం కొరకు, డబ్బు కొరకు, ఆస్తుల కొరకు, ఐశ్వర్యం కొరకు అట్లాగా హింసించబడి ఏమండి, ఆ సెక్షన్ వేరు, ఈ సెక్షన్ వేరు. యేసు ప్రభువారు ఆ సెక్షన్ గురించి చెప్పట్లేదు, కానీ లోక సంబంధమైన ఏమండి హింసల గురించి చెప్పట్లేదు. కానీ ఇక్కడ నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మానవులమైనటువంటి మన జీవితాలలో దేవుని రాజ్యము నిమిత్తము ప్రయాసపడుతున్నావా? ఏదో రకంగా హింసించబడిన విధానం వేరు, లోక సంబంధమైన, రాజకీయ సంబంధమైన, ఈ లోక సంబంధమైన, వ్యాపార సంబంధమైన విధానంలో వచ్చిన బాధలు, ఆ కష్టాలు, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు వేరు. వాటిని దేవుడు కౌంట్ చేయట్లేదు. దేవుడు వాటిని కౌంట్ చేయట్లేదు. మరి దేన్ని కౌంట్ చేస్తున్నాడు? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేన్ని కౌంట్ చేస్తున్నాడంటే, దేవుని నమ్ముకొని నీతిగా, న్యాయముగా, ధర్మముగా ఒకవేళ నష్టము కలిగినా, ఒకవేళ రకరకాలుగా సాతానుడు శోధించిన, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారే, అది కౌంట్లోకి వచ్చింది. దేవుడు దానిని చూస్తాడు. అవును ప్రియులరా, బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఎంతో నీతిగా, ఎంతో ధర్మముగా, ఎంతో న్యాయముగా, ఏమండి, ఎంతో
న్యాయముగా, ఎంతో ధర్మముగా, ఎంతో భయభక్తులతో ఏమండి సువార్త ప్రకటించాడు. ఉన్నది ఉన్నట్లుగా పాపాన్ని ఖండించే విషయంలో ఏమండి వారు అధికారులైనా, వారు రాజులైనా, వారు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఏమండి చిన్న ఉద్యోగస్తులైనా, పెద్ద ఉద్యోగస్తులైనా, సామాన్య ప్రజలైనా మొహమాటం లేకుండా ఏం చేసేవాడు? ప్రియులరా, మొహమాటం లేకుండా ఏం చేసేవాడు? ఖండించేవాడు. పాపాన్ని ఏం చేసేవాడు? ఉన్నట్టుగా ఖండించేవాడు. అలాగ ఖండించినప్పుడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అక్కడ దేశపు రాజుకి మహాకోపం వచ్చింది. ఆ దేశపు రాజుకి భయంకరమైనటువంటి కోపము వచ్చి అక్కడున్నటువంటి ఇంకొక వ్యక్తికి కూడా కోపం వచ్చి ఏమని సలహా ఇచ్చింది? బాప్తిస్మిచ్చు యోహాను తల కావాలని కోరుకో. తన కూతురికి ఏమని సలహా ఇచ్చింది? ఒక నీతిమంతుడైనటువంటి తల, బాప్తిస్మిచ్చు యోహాను తల. చూసారా, సాతాను యొక్క యుక్తి కుయుక్తులు, సాతాను యొక్క ఆ విధి విధానాలు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎంత ఘోరమైనదో అపవాది. ఏమండి, పాపం ఎంత ఘోరమైనదో, మోసం ఎంత ఘోరమైనదో. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యం వినిచున్నటువంటి ఓ తమ్ముడా, ఓ చెల్లి, యవనస్తురాలా, నీ యొక్క పరిశుద్ధతను మంచిగా కాపాడుకో. ఓ యవనస్తుడా, నీ పరిశుద్ధతను కాపాడుకో. ఓ సహోదరుడా, నా శరీరం నాది, నా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాను అని ఎలా పడితే అలాగా నువ్వు నడుచుకున్నట్లయితే నీవు ఇబ్బందులు పాలవుతావు. నీతి నిమిత్తము, దేవుని కొరకు, వాక్యము నిమిత్తము, సేవ నిమిత్తము, సువార్త నిమిత్తము, వాక్యము నిమిత్తము, భక్తి నిమిత్తము, ఒకవేళ నీవు సువార్త ప్రకటిస్తూ ఒకవేళ గిట్టని వారు రకరకాలుగా హింసించిన సంతోషించు, గంతులు వేయి. అదే వాక్యంలో మనము చూచినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, ఇంకా రకరకాలుగా వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. అయినప్పటికీ వాటి విషయమై మీరు పట్టించుకోవద్దు, వాటి విషయమై వ్యాఖ్యానం చేయవద్దు. మేలు పొందుకున్నవారు దూరమైన ప్రియులరా, వాటి విషయమై మనం ఏమాత్రం కూడా ఆలోచించకుండా మనము దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ ఏమన్నాడు? గంతులు వేయండి, సంతోషించండి. 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏలాగున వారు మీకు పూర్వముందున్న ప్రవక్తలను హింసించిరి. ప్రియులరా, సంతోషించుడి, కీర్తనలు పాడండి, ఆనందించండి, గంతులు వేయండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనం పూర్వముందున్న ప్రవక్తలు, మిషనరీలు ఎన్నో రకాలుగా హింసించబడ్డారు, ఎంతో గాయపరిచారు, కొట్టారు, ఆస్తులను ధ్వంసం చేశారు. అయినా వారు సంతోషించి గంతులు వేస్తూ దేవుని కొరకు ప్రాణాలను వారు అర్పించినారు. ప్రియులరా, మనం ధన్యులు అని
యేసయ్య చెప్పుచున్నారు. మనము పరలోక రాజ్యము మనదే, దేవుని రాజ్యము మనదే. అక్కడ యుగ యుగాలు దేవునిని ఏం చేస్తూ ఉంటాము? ఆరాధన చేస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటాం. ఆత్మ దేహాలతో, మహిమ దేహాలతో. జనులు మిమ్మల్ని హింసించిన, దూషించిన ఏమి పట్టించుకోవద్దు, ఏమి పట్టించుకోవద్దు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు త్వరగా రాబోచు ఉన్నారు. వారి వారి క్రియలు చొప్పున జీతం ఇస్తాడు ప్రభు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, దేవుని కొరకు నీవు సమర్పించుకో. బాప్తిసం ఇచ్చి యోహానులాగా సమర్పించుకో. సేవ చేయి, సువార్త ప్రకటించు, దేవుని రాజ్యాన్ని కట్టు. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. సమయం లేదు తమ్ముడా, ఓ సహోదరుడా. దేవుడు త్వరగా రాబోచు ఉన్నాడు. సిద్ధపడిన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి, ఇశ్రాయేలీయుల యొక్క క్షేమం కోరి ఆయన త్వరగా రాబోచు ఉన్నాడు. ఇశ్రాయేలీయులను రక్షించటానికి, ఇశ్రాయేలీయులతో పాటు నిన్ను, నన్ను, మనల్ని కూడా తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి ప్రభువారు ఎంతో ఆశపడుచు ఉన్నారు. ఓ తమ్ముడా, ఓ చెల్లి, దేవుని వాక్యాన్ని నీవు మరి పూర్తిగా నీవు దేవుని వాక్యానికి అప్పగించుకుంటావా? చిన్న ప్రార్థన చేసుకుందాం, సమర్పించుకుందాం. ప్రియులరా, నీతి కొరకు సమర్పించుకుందాం, న్యాయం కొరకు సమర్పించుకుందాం, ధర్మం కొరకు సమర్పించుకుందాం. నీతి నిమిత్తము హింసించబడటానికైనా ఏమాత్రం కూడా వెనకంజా వేయకూడదు. వారిని ధన్యులు అంటున్నాడు దేవుడు. పరలోక రాజ్యము వారిదే అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభువా నీ మాటలు నాయన మేము చదువుకోవటానికి, నెమరు వేసుకోవటానికి సహాయం చేసినందుకే మీకు స్తోత్రాలు. ఈ లోక సంబంధమైన పనుల నిమిత్తం హింసించబడటం వేరు, మీ సేవ నిమిత్తం హింసించబడటం వేరని ప్రభువా మీరు మాట్లాడినారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ వాక్యానికి ముద్ర వేయండి, మనుషులను రక్షించండి, రోగులను స్వస్థపరచండి, అయా సంఘాన్ని అభివృద్ధి చేయండి. మీరే మహిమ పొందండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ శక్తి కలిగిన యేసు నామములో అతి మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, అందలానందము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రతిరోజు ఇదే సమయానికి దేవుని యొక్క వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలులు పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా నా తల్లి తండ్రియు నన్ను మరచినను నా వారి నన్ను వెలివేసినను నా తల్లి తండ్రియు నన్ను మరచినను నా వారి నన్ను వెలివేసినను నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా నాకెవ్వరున్నారు ఈ లోకాన శాశ్వతము కాదేది ఈ జగాన నాకెవ్వరున్నారు ఈ లోకాన శాశ్వతము కాదేది ఈ జగాన నా తోడు నీవే నా నీడ నీవే నా తోడు నీవే నా నీడ నీవే నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవలు సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా యేసయ్యా 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 నేను నీ కొరకే బ్రతికెదనయ్యా